హాయ్ హలో నమస్కార్ మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు నేనైతే ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తోనైతే రావడం జరిగింది. అది ఇండియా వరల్డ్ లార్జెస్ట్ కంపెనీ అమెజాన్ నుంచెలైతే ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. అమెజాన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచెలైతే హియరింగ్ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా నేను మీకు అందిస్తాను. అంతకంటే ముందు ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా కోసం కాదు, మీకోసం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ నోటిఫికేషన్. ఈ వీడియోని అయితే పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. అప్పుడే ఈ వీడియో నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీకు అందడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే అమెజాన్ హ్యాస్ రిలీజ్డ్ ఏ జాబ్ నోటిఫికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ పోస్ట్ ఆఫ్ కస్టమర్ సర్వీస్ అసిస్టెంట్ అసోసియేట్ హ్యాస్ బీన్ రిలీజ్డ్ అఫీషియల్లీ అని చెప్పేసి అయితే ఇక్కడ వినడం జరిగింది. అప్లై క్యాండిడేట్స్ రీడ్ అఫీషియల్ నోటిఫికేషన్ అని చెప్పేసి అన్నారు. ఎవరైనా ఈ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్ అయితే తప్పకుండా చదవండి. చదివిన తర్వాతనే అప్లై చేయండి అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. ఈ డీటెయిల్స్, ఎలిజిబిలిటీ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, అవన్నీ కూడా కింద ఇచ్చాము అని చెప్పేసి అయితే వీళ్ళు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఆర్గనైజర్ వచ్చేసి అమెజాన్ కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా అమెజాన్ వాళ్ళే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఏ థర్డ్ పార్టీ కంపెనీని పెట్టి రిక్రూట్ చేయించట్లేదు వీళ్ళు. అమెజాన్ వాళ్ళది రిక్రూట్మెంట్ ఇది. ఇక్కడ మనం చూసినట్టయితే టైప్ ఆఫ్ ఎంప్లాయీ ప్రైవేట్ సెక్టర్ కిందకి వస్తుంది. వివిధ వేకెన్సీ అయితే వివిధ రకాలైన వేకెన్సీలు ఉన్నాయి. లొకేషన్ వచ్చేసి వీళ్ళు ఇప్పుడు హైర్ చేసుకుంటున్నది కర్ణాటకకు సంబంధించిన హైరింగ్ అనేది నడుస్తుంది వర్క్ ఫ్రమ్ హోమ్లో. అక్కడి నుంచి అయితే వీళ్ళు అక్కడి బ్రాంచ్కి అయితే వీళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు. ఇక్కడ మన హైదరాబాద్ తెలంగాణకు సంబంధించింది అయితే కాదు. ఇక్కడ మనకు పోస్ట్ నేమ్ కనుక చూసినట్టయితే కస్టమర్ సర్వీస్ అసోసియేట్గా ఇవ్వడం జరిగింది. ఇక వీళ్ళ వెబ్సైట్ కనుక చూస్తే amazon.inగా ఇచ్చారు. అప్లికేషన్ అయితే ఆన్లైన్ మోడ్లోనే ఇవ్వడం జరిగింది. ఇక్కడ అమెజాన్ డీటెయిల్స్ ఆఫ్ జాబ్ వేకెన్సీస్ అని అయితే ఇవ్వడారు. ఇక్కడ మళ్ళీ అదే చెప్పారు, కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అని చెప్పేసి అయితే చెప్పారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఏదైనా ఒక గుర్తింపు పొందిన సంస్థ నుంచి డిగ్రీ పాస్ అయి ఉంటే చాలు, దాంతో సమానమైనది ఏదన్నా ఉన్నా కూడా చాలు అని అన్నారు. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు, ద క్యాండిడేట్ మస్ట్ పాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అన్నారు. ఏదైనా ఒక గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఒక డిగ్రీ అయితే ఉంటే చాలు అన్నారు. వయసునైతే వీళ్ళు నాట్ స్పెసిఫైడ్, ఏం చెప్పలేదు, ఇంత వయసు ఏం కథ గింతే ఉండాలని అయితే ఏం అనలేదు. దాని తర్వాత పే స్కేల్ గురించి కూడా బెస్ట్ ఇండస్ట్రీ అన్నారు. శాలరీ ఎంత ఇస్తాం ఏం కథ అనేది అయితే చెప్పలేదు. సెలక్షన్ ప్రాసెస్ అయితే జస్ట్ ఇంటర్వ్యూ ఉంది, ఎలాంటి ఎగ్జామ్ లేదు. ఒక ఇంటర్వ్యూ పెడతారు, దానిలో మీరు కనుక సెలెక్ట్ అయితే మీకు లైఫ్ మారినట్టే. మామూలుగా అమెజాన్లో నౌకరంటే అంత ఆషామాషిగా రాదు. మీకు కనుక వస్తే మీ అదృష్టం మంచుకున్నట్టే. ఇది జాబు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే నేను మీకు అందించే ప్రయత్నం అయితే చేశాను. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. చివరి దాకా చూసిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, వీలైతే ఒక 2 షేర్లు చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.